హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో వంకాయ మరియు పచ్చి కొబ్బరి కాంబినేషన్లో కర్రీ చూపించబోతున్నానండి. టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ కూరని మనం వేడివేడి అన్నంలోకి తిన్నా, చపాతీ, పుల్కా, రోటీ ఇలా దేంట్లోకి తిన్నా కూడా అద్దరిపోతుంది అనమాట. ఇప్పుడు తయారీ విధానాన్ని సింపుల్గా చూసేద్దాము. ముందుగా అయితే స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోవాలి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకుందాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇక్కడ చూపించిన విధంగా శనగపప్పు ఒక అర టీ స్పూన్, అలాగే ఆవాలు జీలకర్ర కలిపి ఒక అర టీ స్పూన్ వేసుకోండి. ఇందులో మినపప్పు వేయాల్సిన అవసరం లేదు. ఈ పోపు దినుసులు కొంచెం దోరగా వేగిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలకే కట్ చేసి వేసుకోండి. అలాగే 2-3 పచ్చిమిర్చి చీలికల్ని కూడా వేసుకోండి. ఇప్పుడైతే ఉల్లిపాయ ముక్కల్ని మనం బాగా దోరగా వేయించాలండి. ఇలాగా ఉల్లిపాయ ముక్కలు దోరగా వేగిన తర్వాత ఇందులోకి ఫ్రెష్గా అప్పటికప్పుడు నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్దని ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలన్నమాట. దీన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు 2-3 నిమిషాలు బాగా వేయించాలండి. ఒక 2 నిమిషాల తర్వాత చూస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగింది. ఇప్పుడు మనం ఇందులోకి కట్ చేసిన పండు టమాటాలని ఒక 3 వేసుకోవాలండి. ఇలాగా టమాటా ముక్కల్ని వేసి బాగా కలుపుకొని మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి ఒక 3 నిమిషాల పాటు. ఈలోపు మనము పచ్చి కొబ్బరి, అలాగే జీడిపప్పు పలుకులు, మిరియాలని తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి పచ్చి కొబ్బరి ఒక 3 టేబుల్ స్పూన్లు, 10 జీడిపప్పు పలుకులు, అర టీ స్పూన్ మిరియాలు తీసుకున్నాను. ఈ మిగుడితో పాటు కొద్దిగా వాటర్ వేసి పేస్ట్ చేసి పెట్టుకోండి. ఈలోపు టమాటా ముక్కలు లైట్గా మగ్గి ఉన్నాయండి. ఇప్పుడు మనం ఇందులోకి కట్ చేసిన వంకాయ ముక్కలు వేసుకోవాలి. నేనైతే ఇక్కడ నల్ల వంకాయలు వాడుతున్నానండి. ఇవి వచ్చేసి 300 గ్రాములు ఉన్నాయన్నమాట, పావు కేజీ కంటే ఎక్కువే. నేను ఇక్కడ నల్ల వంకాయలు వాడాను కదా, ఇవే వాడాలని ఏమీ లేదు. తెల్ల వంకాయలతో కూడా చేసుకోవచ్చు. ఇదే ప్రాసెస్లో ఎలా చేసినా కూడా కర్రీ చాలా బాగుంటుందండి. వంకాయ ముక్కలు వేసిన తర్వాత వెంటనే మనం ఇందులోకి అర టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ వరకు కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలన్నమాట. కారం కాస్త చూసి వేసుకోండి, ఎందుకంటే మనం అక్కడ మిరియాలు కూడా గ్రైండ్ చేస్తాం కాబట్టి ఘాట్ ఎక్కువైపోతుంది. సో కారం మాత్రం కొంచెం చూసి తగ్గించి వేసుకోండి. సరిపోకపోతే మరలా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు మగ్గించాలండి. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో చేసుకోండి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని ఇందులోకి మనము ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి, అలాగే జీడిపప్పు, మిరియాల పేస్ట్ ఉంది కదా, అదంతా కూడా వేసుకోవాలి. అలాగే ఇక్కడే కొంచెం తరిగిన కొత్తిమీర కూడా వేసుకోండి. దీనివల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈ పేస్ట్ని ఈ ముక్కలకి పట్టే విధంగా ఇలా బాగా కలుపుకోవాలండి. ఇలా కలిపేటప్పుడే మనకి బాగా చిక్కగా అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం వెంటనే ఇందులోకి తగినన్ని నీళ్ళు పోసుకోవాలి. మిక్సీ జార్లోనే తగినన్ని నీళ్ళు పోసుకొని తొలిపి పోయండి, సరిపోతుంది. కొంచెం ఎక్కువ పోసుకున్నా పర్లేదండి, ఎందుకంటే వంకాయ ముక్కలు ఇవన్నీ కూడా ఉడికి మనకి గ్రేవీ అనేది బాగా దగ్గర పడుతుంది. ఈ స్టేజ్లో సాల్ట్ సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకొని, సరిపోకపోతే మరి కొద్దిగా వేసుకోవచ్చు. నాకైతే ఇక్కడ కొంచెం సరిపడలేదు, సో అందువల్ల ఇంకొంచెం వేసి ఇంకొక 10 నిమిషాల పాటు మనం హై ఫ్లేమ్లో ఉడికించాలి. 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసిన తర్వాత మూత తీసి చూస్తే కర్రీ చాలా వరకు దగ్గర పడిందండి. ఇప్పుడు మనం ఈ స్టేజ్లో గరం మసాలాని వేసుకోవాలి. ఇదైతే నేను హోమ్ మేడ్ గరం మసాలా వేస్తున్నాను, ఒక టేబుల్ స్పూన్ వరకు. ఇది చాలా రకాల కర్రీస్లోకి మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది సపరేట్ వీడియో కూడా తీసి పెట్టాను, కావాలంటే మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. ఈ మసాలా వేసి ఇంకొక 2-3 నిమిషాల పాటు ఉడికించండి మీడియం ఫ్లేమ్లో. సో అంతేనండి, మనకి ఇక్కడ కర్రీ రెడీ అయిపోయిందండి. గుమగుమలాడుతూ ఎంతో బాగుందన్నమాట. ఈ స్టేజ్లో స్టవ్ ఆపేసి సన్నగా తరిగిన కొత్తిమీరని మరికొద్దిగా పైన చల్లుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకోండి. ఇది వచ్చేసి వేడివేడి అన్నంలోకి, చపాతీ, పూరి, పుల్కా, రోటీ, రాగి సంగటి ఇలా అన్నిట్లోకి కూడా అదిరిపోతుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. చాలా వరకు గుత్తి వంకాయ టేస్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.